చేసేస్తాడు తప్ప కనపడ్డావు. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఆత్మ చైతన్యము లోపల ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, నాలుక రుచి చెప్తోంది, చెవి శబ్దం చెప్తోంది, చర్మం స్పర్శ చెప్తోంది. చెవికి కంటికి ఉన్న దూరం, కంటికి ముక్కుకి ఉన్న దూరం కన్నా ముక్కుకి నోటికి ఉన్న దూరం చాలా చాలా తక్కువ. ముక్కుకి నోటికి అంత దగ్గరగా ఉంటాయి రెండు. ఏది ముక్కు రుచి చెప్తుందా, నాలుక వాసన చెప్తుందా? రెండు దేని పని అదే. ఒక్క అంగుళమే కదండి తేడా అన్నా. ఇక్కడ పెడితేనే తీయగా ఉందో కారంగా ఉందో చెప్తుంది, ఇక్కడ పెడితేనే మల్లె పువ్వో జాజి పువ్వో చెప్తుంది.